ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 24వ భాగం ఆరోగ్యం గురించి కొన్ని ఆయుర్వేదిక్ చిట్కాలతో తెలుసుకుందాం. రక్తపిత్త రోగుల్లో ప్రతిలోమ పైకి రక్తస్రావం ఉన్న వారికి మంగకాయ నక్స్వామిక ప్రక్షాళన మాత్రమే చికిత్స మార్గాలు. అన్ని శారీరక ద్రవాలు పాడైనప్పుడు మంగకాయ చికిత్స ఒకటే అనుసరింపబడాలి. సాధారణంగా ఈ రోగులకు తొలి రోజు నుండే తీవ్ర స్థాయికి చెందిన బాధలు బయటపడుతుంటాయి. కాబట్టి రోగం ఖచ్చితంగా కుదురుతుందని మాత్రం చెప్పలేం. కాస దగ్గు లోపల వేగంగా వ్యాపించే రోగానికి సంకేతం. ఇది వాత పిత్త కఫ దోషాలతో పాటు శరీరం లోపల చేయబడిన గాయాల వల్ల లోనికి పోయిన ద్రవ్యాల వల్ల కూడా సోకుతుంది. వాత దోషం వల్ల తీవ్రంగాను క్రమంగా ఇతరాలలో కాస్త తక్కువగాను దగ్గు కనిపిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే శరీరం పూర్తిగా వేగంగా పాడవుతుంది. ఈ రోగం సోకిందనడానికి గొంతు దురద, మంట, అన్నద్వేషము సంకేతాలు. వాతదోషం వల్ల వచ్చే దగ్గు రుగ్మతలో గొంతు, నోరు బీటలు వేసినట్లవుతాయి. చెవి పొరలు పొడిదేరిపోతాయి. శరీరం లోపల ఉండే వాయువులు పైకెగసి ఛాతీలోకి దూసుకుపోయి కంఠనాళమును ఒత్తుతుంటాయి. అన్ని అంగాలలోకి ఆ వాయువు దూరడంతో ఒళ్ళంతా బూరటిల్లినట్టు అవుతుంది. కనుగ్రుడ్డు పైకి ఉబికి వచ్చినట్లుంటాయి. గొంతులో నుంచి ఇనుపరేకులను విరిచిన ధ్వని వస్తుంది. ఛాతీ పక్కలు, తల, తొడలు నొప్పెడతాయి. ఉద్రేకము, మూర్ఛ వస్తాయి. రోగి మాట్లాడలేకపోతుంటాడు. పొడి దగ్గు బాధిస్తుంది. దగ్గినప్పుడు శరీరమంతా విపరీతంగా నొప్పి పుడుతుంది. ఆ దగ్గు ధ్వని పెద్దదిగా ఉంటుంది. ఒళ్ళంతా గగ్గురుపాటులకు లోనవుతుంది. అతి కష్టం మీద ఎంతో కొంత పొడి కఫాన్ని ఉమ్మితే కాస్త తేలికగా అనిపిస్తుంది. పిత్తద్రవ ప్రకోపం వల్ల వచ్చే దగ్గుకి ఈ లక్షణాలు ఉంటాయి. కళ్ళు పచ్చబడతాయి. నోరు చేదుగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. తల తిప్పుతుంది. వాంతిలో రక్తం పడుతుంది. దాహం ఉంటుంది. గొంతు పెగలదు. చూపు మబ్బేసినట్లుంటుంది. మత్తు ఆవరిస్తుంది. దగ్గినప్పుడు గొంతుపై అగ్ని వృత్తాలు కనిపించిపోతుంటాయి. కఫదోషం వల్ల వచ్చే ఛాతీ నొప్పి, తలనొప్పి, తిమ్మిరి, గుండె బరువు ఉంటాయి. గొంతు నిరంతరం కఫం ముద్దలతో గరగరమంటూనే ఉంటుంది. ముక్కు దిబ్బడ, వాంతి వస్తున్నట్లుండడం, తిండి అంటే చిరాకు, ఒళ్ళు గగ్గురుపాటు కలుగుతాయి. పోరాటాలలో, వ్యాయామాలలో జాగ్రత్తగా శక్తికి మించి పాల్గొంటే ఛాతీ లోపలి భాగంలో గాయాలై వాత పిత్త కఫాలు 3 ప్రకోపిస్తాయి. కఫం రక్తంతో కలిసి ముడులు కడుతుంది. అది పసుపుపచ్చ లేదా మలిన రంగులో ఉంటుంది. రోగి దగ్గుతూ కఫాన్ని ఉమ్ముతున్నప్పుడు ఛాతీ విరిగిపోతుందేమో అన్నంత బాధ కలుగుతుంది. శరీరమంతా సూదులతో పొడుస్తున్నట్లుంటుంది. తరువాత బల్లెంతో పొడుస్తున్నట్లుంటుంది. మోచేతుల మోకాళ్ళు సందులు నొప్పులు జ్వరపు వేడితో పాటు పెరుగుతుంటాయి. దాహము, ఊపిరాడక ఆయాసపడుతుండడం, గొంతు క్షీణించడం, వణుకు పావురం వలె గుడగుడా ధ్వనులు, ఉమ్మినా వాంతి చేసుకున్నా బోలెడు కఫం రావడం, జ్వరం కాస్త ముదిరితే మూత్రంలో రక్తం పోవడం, వెన్నునొప్పి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ క్షతకాన లక్షణాలు. ఈ దశలో వాతం ప్రకోపించి శరీర ధాతువులన్నీ తీవ్రంగా దెబ్బతింటే రాజయక్ష్మ జ్వరం ప్రవేశిస్తుంది. అప్పుడు రోగి దగ్గినప్పుడు పడే కఫం ఆకుపచ్చగా, పసుపుపచ్చగా, ఎర్రని చారలతో నిండి బహిర్భూమి సందర్భంలోని దుర్వాసన వేస్తూ ఉంటుంది. చీము కూడా పడుతుంటుంది. నిద్రపోవడానికి ఎంత ప్రయత్నించినా నొప్పి వల్ల కుదరదు. గుండెని ఎవరో మూకుడులో వెట్టి వేయిస్తున్నట్లుంటుంది. అకస్మాత్తుగా వేడిగా ఒకమారు
చల్లటిదొక మారు తినాలనిపిస్తుంది. ఎంత తిన్నా చాలదనిపిస్తుంది. నీరసం ఎక్కువవుతుంది. ఉన్నట్టుండి ముఖం కాంతివంతంగా గాజువలే నున్నగా అవుతుంది. కనులలో మెరుపు కనబడుతుంది. అయినా రోగబాధలన్నీ పెరుగుతుంటాయి. బలహీనులను ఈ జ్వరం పూర్తిగా వంచివేస్తుంది. బలవంతులలో గాయాల వల్ల వచ్చిన దగ్గు అయితే చికిత్స ప్రారంభ దశలో ఉండగానే తగ్గిపోతుంది. జాగ్రత్తగా చికిత్స చేస్తే వృద్ధులను కూడా తొలి దశలోనైతే రోగ విముక్తులను చేయవచ్చు. దగ్గు, మందాగ్ని, క్షయ, కడుపులో తిప్పు, వాంతి మున్నగు రోగలక్షణాలు కనబడగానే నిర్లక్ష్యం చేయకుండా చికిత్సకుని సంప్రదించాలి. లేకుంటే అవి చాలా వేగంగా ముదిరిపోతాయి. శ్వాస నిరోధక రోగం దగ్గు బాగా ముదిరితే వస్తుంది. శరీరంలో ద్రవాలను ఉద్రిక్తపరచడం వల్ల కూడా ఇది వస్తుంది. ఇది రావచ్చు. అతిసార, అమాతిసారం, చీము, విరోచనం, వమనం, పచ్చకామెర్లు, ధూళి, అసహ్యత, పొగ, గాలి, తెరలలో చిక్కుకొనుట, మంచు, కరిగిన నీరు, విషతుల్య రసాలు, సందులపై హింస్రక దాడులు కూడా శ్వాస నిరోధక జ్వరాలను కలిగిస్తాయి. ఇందులో క్షుద్రక, తమక, చిన్న, మహా, ఊర్ధ్వ అని 5 రకాలు ఉన్నాయి. కఫం పేరుకుపోవడం వల్ల గాలికి అడ్డంకి ఏర్పడుతుంది. శరీరంలో నిరంతరం పరిభ్రమించే వాయువులు ఒకచోట నిరోధింపబడితే చుట్టూ తిరుగుతూ మెత్తటి ప్రధాన కణజాలాలపై, నాళాలపై, గుండెపై బలమైన ఒత్తిడిని కలుగజేసి ఆయా భాగాలను పాడు చేస్తాయి. నడుము లోపలి అంగాలను కూడా ప్రభావితం చేస్తాయి. ఈ రుగ్మతలో కనిపించే తొలి బాధలు ఛాతీలో నొప్పి, శ్వాసలో తేడా, మలబద్ధకం, కణతల వద్ద పగుళ్ళు వేస్తున్నంత నొప్పి, అతిగా తినడం వల్ల ఆయాసం, లోన ఉద్రేకించిన వాయువులు శ్వాస నాళాలలో వెనుకకు ముందుకు పరిగెడుతూ కఫాన్ని రెచ్చగొడతాయి. దానివల్ల కలిగే శ్వాసలో శ్రమను క్షుద్ర శ్వాస రుగ్మత అంటారు. అది తలను, మెడను, గుండెను పిడికిట పట్టి వాటి పక్కలలో అతి నొప్పిని కలిగిస్తూ ఉంటుంది. గొంతులో పిల్లికూతలు, వెక్కిళ్ళు, పడిసెమ్ము, ముక్కు వాపు వస్తాయి. కఫం పైకి పోయినప్పుడు ఒళ్ళంతా నొప్పెడుతుంది. కానీ అది పోగానే కాసింతసేపు ఊపిరి ఆడుతుంది. పడుకొని ఉంటే ఊపిరి ఆడదు. కూర్చుంటే కాస్త నయం. నిలబడితే బాగా ఊపిరి ఆడుతుంది. దీనివల్ల రాత్రిళ్ళు కాళరాత్రిళ్ళు అవుతాయి. తల పైకెత్తితే నుదురంతటా చెమట్లు పట్టి కణతల వద్ద నొప్పి పుడుతుంది. ఊపిరి తీయడం కోసం అవస్థ పడుతున్న రోగి వణుకుతుంటాడు. వేడిగా ఏదైనా తాగాలనుకుంటాడు. ఇది తమక దశ. బలమైన అంగాలు కలవారిలో ఈ రుగ్మతను చికిత్స ద్వారా కుదర్చవచ్చును. తీక్షణమైన జ్వరం, కంపనం ఉన్నవారిని చలువ ద్వారా రోగముక్తులను చేయలేం. మహాశ్వాస రోగంలో బాధితులకు ఊపిరాడదు. దానికై గట్టిగా ప్రయత్నిస్తే సర్వాంగాలు బద్దలైనంత నొప్పి పుట్టుకొస్తుంది. చెమటలు పడతాయి. తెలివి తప్పుతుంటుంది. నడుముకి లోపలంతా మండుతుంటుంది. కళ్ళు పైకెత్తి చూడలేరు. అవి గిరగిరా తిరిగిపోతున్నట్లు అనిపిస్తాయి. ఒక కన్ను బాగా ఎర్రబడిపోతుంది. మలబద్ధకం ఉంటుంది. నోరంతా పొడిగా ఉంటుంది. అతివాగుడు, పలవరింతలు, తెలివి తప్పుట ఒక దాని పెంటనొకటి వస్తుంటాయి. ముఖం పాలిపోతుంది. లేపి కూర్చోబెడితే శ్వాస తీసుకున్నప్పుడు శబ్దాలు వస్తుంటాయి. అవి ఎద్దు అంకెల్లా ఉంటాయి. తరువాతి దశలో రోగికి స్పర్శ కూడా తెలియదు. కనులలో, ముఖంలో ఏది అర్థం కానప్పుడు కలిగే గాబరా కనిపిస్తుంది. మలమూత్రాలు ఆగిపోతాయి. మాట పడిపోతుంది. ఊర్ధ్వ శ్వాస రోగికి నిశ్వాసం ఉండదు. ఊపిరి పీలుస్తున్నట్టే ఉంటాడు. అది లోపలికి గాలి వెళ్తున్నట్టే ఉంటుంది. పైకి రాదు. కణతలు, తల తీవ్రమైన నొప్పికి లోనవుతాయి. గొంతు తడారిపోతుంది. నోరు, చెవులు కఫాన్ని, చీముని కలిగి నిండిపోయినట్లుంటాయి. వాయు ప్రకోపం వల్ల రోగి అటు ఇటు ఎటో తెలియనట్టుగా తిరుగుతుంటాడు.
సందులు నొప్పెడుతున్నాయని మూలుగుతాడు, అరుస్తాడు, కానీ ధ్వని బయటకు రాదు. ఈ బాధలన్నిటినీ రోగాన్ని కుదర్చడం ద్వారా తొలగించవచ్చు. అది మరీ ముదిరిపోకుండా ఉంటేనే ఈ రోగం శీఘ్ర ప్రాణాంతకం. హిక్కా ముందుగా గాలి, ఆకలి, ఊపిరాడక గట్టిగా ప్రయత్నించి నీరసం తెచ్చుకోవడంతో సోకుతుంది. ఇందులో భక్ష్యోద్భవ, క్షుద్ర, యమల, మహతి, గంభీర అనే రకాలున్నాయి. మొదటి రకం తొందరగా గట్టి ఘాటు పదార్థాలను ముందు వెనక చూచుకోకుండా మేసేయడం వల్ల వస్తుంది. ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి వాతం ఆందోళితంగా ఉన్నప్పుడు నోట్లోకి త్రోయబడే గట్టి తిండి ద్రవాలు దీనికి ఉత్పాదకాలు. వాయువు రెచ్చగొట్టబడగానే చిన్న చిన్న ధ్వనులు వస్తాయి. రోగి ఏ కాస్త కష్టించినా వాతం ప్రకోపించి క్షుద్ర హిక్కా వస్తుంది. బోర ఎముక నుండి పుట్టే ఈ రోగంలో కొన్నాళ్ళు దాకా వ్యాప్తి, తీవ్రత ఉండవు. తరువాతి రకమైన యమల జంటలలో కనిపిస్తుంది. అది కూడా తీవ్రంగా ఉండదు. అయితే ఈ దశలో ముఖం వణుకుతుంటుంది, తల, మెడ తిరుగుతుంటాయి. ఇది ముదిరితే తెలివిలేని వాగుడు, వాంతులు, విరేచనాలు, కనుగ్రుడ్లు తిరుగుట, కళ్ళు తేలవేయుట, ఆవులింతలు ఇవన్నీ గోచరిస్తాయి. ఇవన్నీ ఎక్కువ కాలం పాటు ఉంటే రోగం ముదురుతుందని గ్రహించాలి. మహతి, వెక్కిళ్లలో అన్నీ తీవ్రంగానే ఉంటాయి. కనుబొమ్మలు క్రిందికి జారిపోతాయి, కణతలు లోతుకుపోతాయి, కళ్ళు చెవులకి దగ్గరగా జరుగుతుంటాయి, ఒళ్ళంతా తిమ్మిరెక్కిపోతుంది, మాటల్లో స్పష్టత పోతుంది, జ్ఞాపకశక్తి నశిస్తుంది, తెలివి తప్పిపోతుంది, సందులన్నీ విడిపోతాయి, వెన్నెముక వంగిపోతుంది. గంభీర అంటేనే తీవ్రత. ఇది నడుము, నాభిలలో మొదలవుతుంది. తీవ్రమైన నొప్పి, పెద్ద ధ్వనులు, పరమహింస. మిక్కిలి బలం అంటే మందుకి లొంగకపోవటం దీని లక్షణాలు. పెద్ద పెద్ద ఆవలింతలు, అంగాల కుదుపు ఉంటాయి. జాగ్రత్తగా, ఓపికగా చికిత్స చేస్తే దీన్ని రూపమాపవచ్చు. హిక్కా క్షయలు ప్రాణాంతకాలు. ఈ అధ్యాయంలో ఉన్న రోగాలు కూడా బలహీనులు, త్రాగుబోతులు, అతి తిండిపోతులు, వృద్ధుల అతి నీరసం, జీవులు, మలబద్ధక రోగులు విషయంలో ఒకరోజు నిర్లక్ష్యం చేసిన ప్రాణాంతకాలు అవుతాయి. రాజయక్ష్మ క్షయరోగాలలో తొలి జబ్బు పాత రోజుల్లో నక్షత్రాలకి, చంద్రునికి, రాజులకి, బ్రాహ్మణులకి ఎక్కువగా సోకేది కాబట్టి దానికి ఆ పేరు పెట్టబడింది. దీనికే క్షయ అని, రోగరాట్ అని, శోష అని కూడా పేర్లున్నాయి. దీనికి కారణాలు: 1 సాహసం అనగా తెగింపు, అతి వ్యాయామం, అతి బలం. 2 వేగ సంరోధం అనగా మలమూత్రాలను బలవంతంగా అణిచిపెట్టుట. 3 శుక్రజ స్నేహ సంక్షయం అంటే వీర్యాన్ని, శక్తిని, బలాన్ని వృధా చేయడం. అన్నపాన విధి త్యాగం అనగా ఒక నియమం, అదుపు లేకుండా తినడం, తాగడం. పైన చెప్పిన కారణాల వల్ల వాతం ప్రకోపిస్తుంది, పిత్తం చెదిరిపోతుంది, అనవసరాలు, హానికరాలైన పదార్థాలు గడ్డకట్టిపోయి కఫం ఉద్రేకానికి లోనై అది నాళాలలో పేరుకుపోతుంది, సందులలో చేరుతుంది, కాలువలను అడ్డుతుంది. అప్పుడు ఈ రోగం కవటాలను మూసిగాని, వాచేలా చేసిగాని నరాలను చెడుగొడుతుంది. అప్పుడు గుండె దాని ప్రక్క క్రింది భాగాల్లో తీవ్రమైన నొప్పి పుడుతుంది. ఈ రోగ లక్షణాలు వచ్చిందని సంకేతాలు: పడిశము, ఉష్ణోగ్రత పెరుగుదల, చొంగ కారుట, నోటిలో తీపి రుచి, శరీరం నున్నబడుట, తిండి సహించకపోవుట, నడవాలనే తీవ్ర వాంఛ, తినాలనే గట్టి కోరిక, ఈ 2 చేయలేకపోవడం, స్వచ్ఛతలో అతి వ్యగ్రత, ఎంత శుభ్రంగా ఉన్నదైనా అపరిశుభ్రంగా ఉందని అరవడం, తన భోజన పాత్రలో, తాగే వాటిలో లేని ఈగలను, తలివెంట్రుకలను, గట్టి పరకలను ఉన్నాయని అనుమానించి ఏరుతుండడం, వెక్కిళ్ళు, అశాంతి, వాంతులు, ఎంత రుచికరమైనవి పెట్టినా బాగాలేవనడం,
ఈ రోగిలో కొన్ని సందర్భాల్లో శరీరం అంతటా కనులతో సహా తెల్లటి మెరుపు రంగు వచ్చి చేరుతుంది. నాలుక, బాహువు తీవ్రంగా నొప్పెడతాయి. స్త్రీ సుఖం కావాలనిపిస్తుంది. మద్య మాంసాలు కావాలనిపిస్తుంది. తీరా వాటిని చూస్తే చిరాకు కలుగుతుంది. విచిత్రమైన కలలు వస్తుంటాయి. నిర్మానుష్య గ్రామాలు, ఎండిన చెరువులు, దొరువులు, చాలా కాంతివంతమైన తోకచుక్కలు, చెట్లతో సహా తగలబడిపోతున్న అడవులు, తనపైకి ఉరుకుతున్న ఊసర వెల్లులు, పాములు, కోతులు, పక్షులు, ఇలాంటివన్నీ కలలోకి వస్తుంటాయి. గోళ్ళు, ఎముకలు, జుట్టు అసహజమైన వేగంతో పెరిగిపోతుంటాయి. శ్వాసకోశానికి సంబంధించి ఈ రోగరాజంలో 11 రుగ్మతలు బయటపడతాయి. పడిశము, శ్వాసకృత్యము, దగ్గు, గొంతు నిరసించుట, తలనొప్పి, అన్నద్వేషం, ఎగ ఊపిరి, అంగములలో అతి నీరసం, చీపురు పుల్లల వలె అయిపోవుట, వాంతులు, జ్వరం, ఛాతీ నొప్పి, ఇవి వచ్చిన తరువాత గొంతులో భరించలేని బాధ, ఉమ్ములో చీము, నెత్తుర, అంగాలు నొక్కుకుపోతున్న బాధ కలుగుతాయి. వాత ప్రకోపం వల్ల తల, కణతలు, అంగాలు నొప్పెడతాయి. అన్నీ ఒత్తిడికి లోనవుతాయి. గొంతు నొక్కుకుపోతున్నట్లుంటుంది. పిత్త ప్రకోపం వల్ల భుజాలలో మంట, అరికాళ్లలో, చేతులలో మంట, నులుగడుపు, నెత్తుటి వాంతులు, మలంలో దారుణ దుర్వాసన, నోటి దుర్వాసన, నోటి దగ్గర దుర్వాసన, జ్వరం, పేలాపన వస్తాయి. కఫం ప్రకోపిస్తే అరుచి, వాంతులు, సగం శరీరం బరువెక్కిన భీతి కలుగుతాయి. నోటి నుండి చొంగకారుట, జలుబు, అజీర్ణం, శ్వాసకృచ్రం, గొంతు బొంగురు కూడా కఫం వల్లనే వస్తాయి. జీర్ణకోశం సరిగా పనిచేయకపోవడం వల్ల మామూలుగా స్రవించే ద్రవాలు పెరిగి కఫం రసాలు అతిగా ఊరి నిలిచిపోయి అన్ని నాళాలపై పూతలాగేర్పడి వాటి ద్వారాలను మూసేస్తాయి. అప్పుడు శరీరంలో ధాతు నిర్మాణం ఆగిపోయి మొత్తం అంతటా మంటలు చెలరేగుతున్నట్టుండి మతి చెదిరిపోతుంది. మరికొన్ని దారుణ బాధలు కూడా ఉంటాయి. క్షయరోగి తీసుకునే ఆహారం హానికర ఆమ్లాలతో తడిసిపోయి ఇతర ద్రవాలతో కలిసి ఎందుకు పనికిరాకుండా పోతుంది. అతనికి బలం చేకూరదు. రసాలేవి అతని శరీరంలో రక్తాన్ని ఉత్పత్తి చేయవు. దాంతో రోగి క్షీణించిపోయి కాళ్ళు, చేతులు చీపురు పుల్లల్లాగా అయిపోతాయి. ఈ చీపురు పుల్లల లక్షణం కనిపించే లోపల ఎన్ని రుగ్మతలు బయటపడినా మందుల ద్వారా, చికిత్స ద్వారా రోగాన్ని కుదర్చవచ్చు. దేహంలో జఠరాది రసాలు పాడైతే కొవ్వు చేరక మనిషి నీరసించిపోతాడు. గొంతు బొంగురు వచ్చి గొంతు బలహీనమై బొంగురు పోయి వణుకుతుంది. వాత ప్రకోపంలో శరీర కాంతి నాశనమగుట, నుడుపు పోవుట, వెచ్చదనం మాయమగుట జరిగి గొంతు భాగం బార్లీ గింజ రూపంలో రంగులోకి వచ్చేస్తుంది. కఫ ప్రకోపానికి ఈ జబ్బులో ఒక వింతైన గోరక గొంతులో నిరంతరం జిగటగా చీము కదులుతుండడం సూచనలు. పిత్త ప్రకోపం ఉన్న క్షయరోగికి గొంతు తాలూకు మడుతున్నట్లుంటాయి. కఫ లక్షణాలైన తలత్రిప్పు, కనుల ముందు చీకటి తెరలు కూడా కనిపించవచ్చు. ఏది ఏమైనా కాలు, చేతులు చీపురు పుల్లల వలె కాక ముందైతే చికిత్స చేయవచ్చు. అరోచకం, సుశ్రుత. ఇప్పుడు అరోచక అనగా అన్నము కానీ మరేమీ కానీ సహించక నిరాసక్తత పెరుగుట అనే రోగాన్ని చర్చిద్దాం. నాలుక నుండి, గుండె నుండి స్రవించే 3 గ్రంథుల వల్ల, వాత, పిత్త, కఫ ప్రకోపాల వల్ల 3 రకాల అరోచకం కలుగుతుంది. 4వ రకం ఈ 3 ప్రకోపాలు కలిగిస్తే వస్తుంది. 5వ దానికి కారణం మానసిక రుగ్మత. వాతం వల్ల వచ్చే అరోచకంలో నోరంతా వగరు తిన్నట్టుగా ఉంటుంది. పిత్త ప్రకోపంలో చేదు కఫం కారణమైతే తీపి రుచులు నోటికి కమ్మేస్తాయి. కోపంగా కానీ దుఃఖంగా కానీ కమ్ముకున్నప్పుడు మనిషికి ఏ రుచి పట్టదు. అరోచక రోగికి ఏది తిన్నా నోటిలో రోగ ప్రకోపం వల్ల ఉన్న రుచి తప్ప ఇంకే రుచి తెలియదు. దీనికి కారణం వాంతి వస్తున్నట్లుండడం. ఈ కఫ ప్రకోపానికి మూల కారణం ఏమిటంటే ఉదాన వాయువు నాలుక అడుగున చేరిన ప్రకోపాలను ఎగురగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు
పిచ్చి పిచ్చి రసాలేవో ఊరిపోయి నోరంతటా చిమ్మబడడం, అది నాభి ప్రాంతాన్ని, వీపుని బాధిస్తుంది. తిన్నదేదైనా లోనికి పోగానే పక్కలోకి దిగబడుతుంది. కొంచెం కొంచెం వాంతి రూపంలో బయటికి వస్తుంది. మొత్తం నోరంతా వగరైపోతుంది. వాత చర్యల వల్ల పెద్ద ధ్వనులతో త్రేన్పులు వచ్చి నాలుక తడారిపోతుంది. ఎక్కిళ్ళు, గొంతు బిరిసెక్కుట ఉంటాయి. ఈ రోగం పిత్త ప్రకోపం వల్ల వచ్చినదైతే ఉప్పు నీరు లాంటిది రక్తంలో కలిసి వాంతిలో పడుతుంది. అది హరిత పీత వర్ణాలు కలిసిన రంగులో ఉంటుంది. వాంతి వస్తున్నప్పుడు నోరంతా చేదుగా ఘాటుగా ఉంటుంది. దాహము తెలివి తప్పుట, శరీరమంతా మండుతున్నట్లుండుట దీని ఇతర లక్షణాలు. కఫం వల్ల వచ్చే రోగంలో చిక్కగా తేనెలా జిగటగా నున్న పసుపు పచ్చటి చీము నీటితో కలిసిన వాంతి అవుతుంది. నోరు ఉప్పగా అయిపోతుంది. రోమాంచము కలుగుతుంది. ఇది తీవ్రతరమైతే నోరు వాచిపోయి తీయగా అయిపోగా మనిషిలో స్థిరత పోయి నాడిలో అశాంతి బయలుదేరి అక్కడ నొప్పి వచ్చి వెక్కిళ్ళు తరచుగా వస్తుంటాయి. ఈ దశలో కుదర్చడం అసాధ్యం. ఈ రోగికి ఏది విన్నా ఏమి కన్నా అసహ్యతే కలుగుతుంటుంది. ఈ బాధలన్నీ ఆహారంలో కల్తీ వల్ల కలిగినవైతే, పురుగులున్నవైతే శూల లక్షణాలన్నీ వస్తాయి. ప్రకంపనం ఉంటుంది. వాతం కూడా చెడుతుంది. హృదయ తృషారోగము. హృద్రోగం అనగా గుండె జబ్బు. క్రిముల వల్ల, వాత పిత్త కఫం ప్రకోపాల వల్ల లేదా మూడింటి కలయిక వల్ల మొత్తం 5 కారణాలలోనే ఏదో ఒకదాని వల్ల గుండె చెడవచ్చును. వాతం వల్ల వచ్చే హృద్రోగంలో గుండె, కడుపు భాగం అంతా ఖాళీ అయిపోయి నట్లుంటుంది. రోగి తెగ తింటూ ఉంటాడు. ఈ తిన్నదంతా ఎక్కడికి పోతుందని ఏడుస్తుంటాడు. గుండె భాగం తిమ్మిరెక్కినట్లవుతుంది. తడుముకుంటే లోపలేదో విరిగిపోయి ఉన్నట్లుంటుంది. గుండె తడారిపోతుంది. రోగికి మత్తుగా ఉంటుంది. ఉన్నట్లుండి రోగి నిరాశ చెందుతాడు. దుఃఖభారం పెరుగుతుంది. తీవ్రంగా భయపడతాడు. ధ్వని ద్వేషం కలుగుతుంది. చిన్న ధ్వనికి కూడా చిరాకు పడిపోతాడు. నిద్ర సరిగా పట్టదు. శ్వాస కష్టం మీద ఆడుతుంది. పిత్తం వల్ల వచ్చే హృద్రోగంలో రోగికి విపరీతమైన దాహం, నీరసం, నిస్సత్తువ, మంట, చెమట, త్రేన్పులు, పుల్లటివి, అరగనివి, ఆమ్లం, వాంతి, జ్వరం, కనులు మబ్బు వేయుట జరుగుతాయి. ఇదే రోగం కఫం వల్ల వస్తే గుండె తిమ్మిరెక్కిపోతుంది. జీర్ణకోశం చెడుతుంది. ముఖంలోతుకి పోయినట్లవుతుంది లేదా ఉబ్బుతుంది. వెక్కిళ్ళు, వంటి నొప్పులు, ఉమ్ములో చీము పడుట, మత్తుగా ఉండుట, ఆయాసం, తిండి పట్ల విముఖత దీని ఇతర లక్షణాలు. వాత కఫ పిత్త మూడిటి దోషాల కారణంగా గుండె సమస్య వస్తే పై విభిన్న లక్షణాలన్నీ కనబడతాయి. క్రిముల వల్ల వచ్చే హృదయ తుషారోగంలో నల్లని పచ్చని కలగలుపు రంగు కనులలో కనబడుట, మత్తుగా ఉండుట, కళ్ళు చీకట్లు కమ్ముట, గుండె రసాల నిల్వ, అశాంతి, అంగాలలో దురద, దగ్గున్నా లేకున్నా కఫం నోటి నుండి రాలుట అనే లక్షణాలు బయటపడతాయి. గుండెనెవరో రంపపుతో కోస్తున్నట్లుంటుంది. కత్తెరతో కత్తిరిస్తున్నట్లుంటుంది. ఈ రోగమునకు తొలి దశలోనే మందు పడకపోతే ప్రాణాంతకమే. త్రిదోషాలలో దేనివల్లనైనా పిపాస హెచ్చు మీరుతుంది కానీ గుండె నీరసం మాత్రం 3 కలిసి వస్తేనే ఉంటుంది. హృద్రోగాలలో అంటువ్యాధి కూడా ఒకటి ఉంటుంది. అది సోకినా వాత పిత్త దోషాలుంటేనే శరీరంలో వర్ధిల్లుతుంది. ఇది 6వ హృద్రోగం. హృదయ రోగం లేదా హృద్రోగం ఏదైనా మరొక దోష ప్రోద్బలం ఉంటేనే ఉద్రేకిస్తుంది. కుదుపు, గుండెదడ, మనోద్రేకము, గుండెలో మంట, ధాతు బలహీన్యము వల్ల మూర్ఛ ఇవన్నీ కనిపిస్తాయి. నాలుక, అంగలి భాగము ఎండిపోయి దాహం వేయుట, అన్ని జలభాగాలు పొడిబారుట, పరాకు మాటలు, సృహ తప్పుట, నోరు బీటలు వారినట్లవుట, అన్నద్వేషము, గొంతులో దైన్యము, మనసు ఒక రీతిలో నుండకపోవుట,
జలాంగాలన్నీ ఎండుట వల్ల నాలుకను బయటకు తీయలేకపోవుట, త్రేన్పులు కూడా హృద్రోగికి ఉంటాయి. వాతదోషం వల్ల వచ్చే గుండె జబ్బు, అతి బలహీన్యము, నిరాశ, తలలో మత్తు, కణతల నొప్పి, వాసన చూసే శక్తి తగ్గుట, నాలుకకి నునుపు, జిడ్డు తగులుట, నిద్ర పట్టకపోవట, మొత్తంగా నీరసంలను కలిగి ఉంటుంది. పిత్త దోషం ఆమ్లత్వంలో సన్నటి పెరుగుదలను, మూర్ఛను, నోట చేదుని, కంఠ ఎరుపుని, శరీరంపై పొడిని, లోపల మంటని, రోమకూపాల నుంచి ఆవిరులొస్తున్న భ్రమని కలిగిస్తుంది. హానికారక కఫము ఒకచోట స్థిరంగా ఉండిపోయి అలా వెళ్తున్న జనాలి కలలోని వాయువుని అడ్డేస్తుంది. అప్పుడా గొట్టాలను మంటలలో పడి మట్టి కుండల్లా ఉష్ణాన్ని పీల్చుకున్నట్లయిపోతాయి. గొంతు బార్లిగింజతో పొడవ పడుతున్నట్లుంటుంటుంది. నోటిలో తీపి, నిద్ర వస్తున్నట్లుండడం అనుభవం అవుతాయి. తల సోమరిగా మారుతుంది. అలసట, ఆయాసం, తిండి నచ్చకపోవటం, అజీర్ణం ఇవన్నీ త్రిదోషాలు కలిసి హృద్రోగిపై దాడి చేయడం వల్ల వస్తాయి. చీము, అజీర్ణ పదార్థాలు నిలువ కలిసి రక్త ప్రసరణాన్ని నిరోధిస్తాయి. దీనివల్ల వాతపిత్తాలు ఆందోళితం అవుతాయి. దీనివల్ల రోగి కొంతసేపు వేడిని, కొంతసేపు చల్లదనాన్ని తట్టుకోలేకపోతుంటాడు. రెండూ భరించలేనంత భారీగాని శరీరంపై దాడి చలుపుతాయి. దాహం ప్రేగులలోని ముఖ్య ప్రాంతాన్ని నిరోధిస్తే అది పిత్త ప్రకోపమే. రసాల తగ్గుదల వల్ల వచ్చే దాహం త్రిదోష కారకం. కణజాల క్షీణత, మూర్ఛ, జ్వరం త్రిదోష తీవ్రతల వల్ల దాహాన్ని ఉపసర్గాత్మిక అంటారు. ఇది మృతికి ముందలి దశ చిహ్నం. మదాత్యాయ రోగ నిదానం. మత్తు పదార్థాలను సేవించడం వల్ల వచ్చే రోగాన్ని మదాత్యయ రోగం అంటారు. మద్యం వల్ల ముందుగా శృంగారంలో సమయం తగ్గిపోతుంది. అది శరీరంలోని అతి సూక్ష్మ నాళాల్లో కూడా చొచ్చుకుపోయి వాటిని చెడగొడుతుంది. మెదడుపై ప్రభావాన్ని చూపడం ప్రారంభిస్తుంది. మధువును కానీ, సారను కానీ, ఇతర మాదక ద్రవ్యాలను కానీ అతిగా సేవించిన వారికి బ్రతికించడం కష్టం. అది వారి కణములన్నిటినీ సోమరులుగా తయారు చేస్తుంది. దాంతో అవి ఏ మందుకి ప్రతిచర్యను చూపించవు. మద్యం జ్ఞానేంద్రియాలను ఉద్రేకపరిచి మెదడును మొద్దుబారేలా చేస్తుంది. అందువల్ల వాటి మధ్య సమన్వయం లోపించి మొత్తం శరీర భాగాలన్నీ దెబ్బతింటాయి. అందుకే మొదటిసారి, రెండవసారి తాగిన వాడికి చురుకుదనం పెరిగినట్లయి గొప్ప హాయిగా ఉంటుంది. కానీ తరువాత ఆ సుఖం ఉండదు. అయినా మూర్ఖుడు భ్రమలో మునిగి ఆ సుఖం కోసం అన్వేషిస్తూ తాగుతూనే ఉంటాడు. తాగుడికి అలవాటు పడిన ఉన్నతాధికారి అదుపులేని క్రూర విషసర్పము వంటి వాడు. ఈ మత్తులో కానీ, అది దొరకనప్పుడు కానీ ఎవరిని ఎందుకు కాటేస్తాడో చెప్పలేం. మద్యం క్రూరత్వాన్ని పెంచుతుంది. నోటితో చెప్పలేని చెడ్డ పనులు చేయిస్తుంది. అది సజ్జనుడిని నీచునిగా మార్చేస్తుంది. అది బాగా నెత్తికెక్కిన వాడు ఎంత చెడ్డ పని చేయడానికైనా భయపడడు. మందుకి బానిసైపోయి అది దొరకని వాడు ఆ దొరకని నాడు పరమ నీచుడైపోయి గృక్కెడు మద్యం కోసం హత్య చేయడానికైనా వెనుకాడడు. ఈ దశకు వచ్చేసరికి వాని ఆరోగ్యం సర్వనాశనమైపోయి ఉంటుంది. మెదడు దెబ్బతినేయడంతో ఏది సుఖమో ఏది అసుఖమో తెలియక ఏడవవలసినప్పుడు నవ్వుతాడు, నవ్వవలసినప్పుడు ఏడుస్తాడు. జ్ఞాపక శక్తి నశిస్తుంది. తులన దెబ్బతిని ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంటాడు. సహజంగా బాగా తిని అరిగించుకునే శక్తి గలవారు, స్వతహాగా బాహుబల సంపన్నులు, మంచి పుష్టికరమైన భోజనంతో మద్యాన్ని పుచ్చుకున్న వారికి పెద్దగా మత్తెక్కదు. ఆ మత్తు కోసం మరింత తాగితే మాత్రం సర్వనాశనం తప్పదు. తాగుబోతులకు వచ్చే జబ్బులు పిత్త కఫ దోషాల్లో దేని ప్రకోపం వల్లనైనా రావచ్చు. త్రిదోషాలు ఒకేసారి దాడి చేయడం వల్ల కూడా కలగవచ్చును. తరచుగా వచ్చే విరేచనాల వల్ల దాహం, కాసింత నిరాశ, జ్వరం, అరుచి, ఆహార విముఖత, మలబద్ధకం, కళ్ళు చీకట్లు కమ్ముట,
వెక్కిళ్ళు, శ్వాసలో ఇబ్బంది, నిద్ర పట్టకపోవుట, అతిగా చెమటలు పట్టుట, మలమూత్ర విసర్జనల్లో ఏదో అడ్డుపడినట్లుండుట, ఒళ్ళు అక్కడక్కడా వాచుట, మానసిక ఆందోళన, ఇవన్నీ త్రిదోషాలు కలిసి తాగుబోతుపై దాడి చేస్తే బయటికి కనిపించే లక్షణాలు రోగి ఏదో కలల లోకంలో పడినట్లుంటాడు, పిలిచినా పలకడు. ఈ రోగం పిత్తదోషం వల్ల వస్తే అంతటా మంట పుడుతున్నట్లుంటుంది. లోన పైన కూడా జ్వరం, స్వేదనం, సృహ తప్పట, గుండెదడ కనిపిస్తాయి. కఫ ప్రకోపం వల్ల వస్తే వాంతులు, అశాంతి, నిద్రమత్తు, కడుపు వాయువు ఎక్కువై బరువెక్కుట, ఉదర గౌరవం అనే లక్షణాలు బయటపడతాయి. తెలిసి మత్తుకి అలవాటు పోయిన వారు క్రమేపీ ఆలోచించే శక్తిని కోల్పోతారు. మానసిక రోగాలు ప్రవేశిస్తాయి. ప్రతిదీ వారికి ఆనందాన్ని కలిగిస్తుంటుంది. కర్ర ముక్క ఇచ్చినా, అన్నం ముద్ద పెట్టినా, లడ్డూను చేతిలో ఉంచినా ఒకలాగే చిన్నపిల్లల్లా సంతోషపడిపోతారు. ఇవి ఎక్కువగా వాత ప్రకోప లక్షణాలు. నోటి నుండి కఫం, చీము పడుతుండడం, ఏమీ తాగకున్నా నిద్రమత్తులో జోగుతున్నట్లుండడం వీరి లక్షణాలు. ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఏం మాట్లాడినా పెద్దగా అర్థం ఉండదు. ఒకటనుకొని ఇంకొకటి అంటారు. గుండె గొంతు చెడతాయి. మూర్ఛలు వస్తుంటాయి. ఊపిరి హాయిగా సక్రమంగా ఆడక అవస్థ పడుతుంటారు. దాహం, జ్వరం, కడుపులో త్రిప్పుట బాధిస్తుంటాయి. ఏదో ఒకటి 2 మార్లు దారి తప్పి తాగినా తెలివితేటలు ఉపయోగించి దానిని పూర్తిగా వదిలేసిన వారికి ఈ రోగాలేవి రావు. వంచనకు గురైన వారు, ప్రథమ కోపులు, మత్తుకి సంబంధించిన 3 రోగాలకు అనగా మూర్ఛలు, నేలపై బడి లేవలేకపోవుట, కడుపులో త్రిప్పుటకు లోనవుతారు. వీరు తిండికి సంబంధించిన నియమాలను సరిగా పాటించకపోతే ప్రమాదమే. శరీరంలో నాళాలన్నీ చెడతాయి. వాత పిత్త కఫ లోపాలు, మలిన రక్తం శరీర భాగాలన్నిటిలో సారా ప్రవహించడం వల్ల ఈ రోగులను సరిచేయుటకు చాలా కాలం పడుతుంది. మత్తు రోగులలో వాతం ప్రకోపిస్తే మనిషి చీపుర పుల్లలాగైపోతాడు. రక్తహీనత ఏర్పడుతుంది. ఏ కోశాన మెరుపన్నది మిగలదు. జీవకళ కనబడదు. శరీరం ఎర్రబడుతుంటుంది. మనిషిలో మోసం చేసే బుద్ధి పెరిగిపోతుంది. ఆలోచనలు, చర్యలు స్థిరంగా ఉండవు. పిత్తం ప్రకోపిస్తే మత్తులో ఉన్నా లేకున్నా ఆ రోగి తెగ చిరాకు పడిపోతుంటాడు. శరీరానికి ఎరుపు, పసుపు కలిగిన అందవికారమైన రంగు వస్తుంది. కఫం ప్రకోపిస్తే మనిషి నడుస్తున్నా, అరుస్తున్నా నిద్రలో ఉన్నట్లే ఉంటాడు. సందర్భ శుద్ధి లేకుండా మాట్లాడుతుంటాడు. ఏదో మరో లోకంలో ఉన్నట్లుంటాడు. 3 ప్రకోపాలు కలిగిసి ఉన్న వారికి ఈ పై లక్షణాలన్నీ కనిపిస్తాయి. రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడుతుంది. పక్షవాతం రావచ్చు. త్రిదోష ప్రకోపం లక్షణాలు ఇంకా ఇలా కూడా ఉంటాయి. రోగి తన వారి గొంతుకలను ఎంత ప్రయత్నించినా పోల్చుకోలేకపోవడం, పిత్తలోపం, మనిషి నిద్రపోతున్నా శరీరం వణుకుతూనే ఉండడం జరిగినప్పుడు వాత లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించాలి. రోగికి ఆకాశం ఎర్రగా కనిపించవచ్చు, లేదా అంత చీకటిగా నల్లటి తెరల చాటునున్నట్లు కనిపించవచ్చు. ఒకసారి తల వెదిలించి చూస్తే అంతా బాగానే కనపడుతుంది. కానీ గుండెలో సన్నగా నొప్పి మొదలెట్టినట్లవుతుంది. తల తిరుగుతుంది. ఛాతీ భాగమంతా ప్రకంపిస్తున్నట్లుంటుంది. వెక్కిళ్ళు వస్తుంటాయి. పిత్త ప్రకోపంలో ఆకాశం ఎర్రగా కానీ పచ్చగా కానీ కనపడుతుంది. మాటికి సృహ పోతుంటుంది. తెలివి వచ్చాక విపరీతంగా చెమటలు పడతాయి. అధికంగా దాహం వేస్తుంది. గొంతులో మంటలుంటాయి. మంటగా ఉంటుంది. శరీరం రంగు ఒకవైపు పసుపుపచ్చగాను మరొక వైపు నీలంగాను తేలవచ్చు. కనులు ఎర్రగానో పచ్చగానో అయిపోతాయి. కఫ ప్రకోపంలో రోగికి ఆకాశం నిత్యం మేఘావృతంగానే గోచరిస్తుంది. మృతి చెందినట్లయిపోయి కోమాలో ఉండి కొన్ని గంటల తర్వాత ఎప్పుడో ఈ లోకంలోకి వస్తాడు. గుండెలో గాబరాగా ఉందని గోల పెడుతుంటాడు. చొంగ కారుతుంటుంది. అంగాలన్నీ బరువెక్కిపోయి తిమ్మిర్లు వస్తాయి. ఉన్నట్టుండి దబ్బుమని క్రింద పడిపోతాడు. అపస్మారంలోకి వెళ్ళిపోతాడు. మరలా లేచి తన పనులు తాను చేసుకుంటున్నప్పుడు కూడా మాటల్లో స్పష్టత ఉండదు. కాబట్టి మత్తు మందు ఏదైనా ప్రమాదకరమే. కానీ
అదే మత్తు పానీయాన్ని వ్యక్తి యొక్క శరీర తత్వాన్ని బట్టి రోజుకి 5 నుండి 10 చుక్కలు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది, బుర్ర చక్కగా పనిచేస్తుంది, అంగాలలో చురుకుదనం వస్తుంది, చర్మానికి నైగనిగ్యం, ముఖానికి నవకం వస్తాయి. కానీ మానవ జాతి చేసుకునే దురదృష్టమేమనగా అలా రోజుకి 5-10 చుక్కలనే పుచ్చుకొని అంతటితో ఆగేవాడు కోటికొక్కడు ఉంటాడు. మరికొన్ని విషయాలు తర్వాత భాగంలో తెలుసుకుందాం. నమస్తే.